ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసం వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? తప్పకుండా తెలియజేస్తాం. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిస బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి. కర్కాటక రాశి వారికి జన్మస్థానంలో గురు సంచారం, అలాగే జన్మస్థానంలో రవి సంచారం కూడా జరుగుతుంది. కాబట్టి జన్మస్థానంలో రవి సంచారం, జన్మస్థానంలో గురు సంచారం జరగడం వల్ల ఈ మాసం అంతా కూడా కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ పరంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకంటే గురువు హస్తంగతుడై ఉన్నాడు ఈ మాసంలో. ఎవరికి? కర్కాటక రాశి వారికి. కనుక గురువు హస్తంగతుడై ఉన్నాడు కాబట్టి గురువు వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు చాలా రకాలుగా, ఫైనాన్షియల్ ఇబ్బందులు, పుత్రుల వల్ల నష్టం, అంటే తన కడుపున పుట్టిన పిల్లల వల్ల కావచ్చు, లేదా కర్కాటక రాశి వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ వల్ల తీరనటువంటి ఇంటి యజమానికి ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఫైనాన్షియల్లో అనేక రకాలైన ఇబ్బందులు, అంటే ఆకస్మిక ధనలాభాన్ని కోల్పోవడము, అంటే ఎక్కడి నుంచో ఒక డబ్బు వస్తుంది అని అనుకుంటాం, చేజారిపోయేటటువంటి లక్షణాలు ఏర్పడము, అలాగే మనకు ఏదైనా వస్తుంది అనుకున్నది రాకపోవడము, అంటే నిరాశ నిస్పృహలకు లోనవ్వడము, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా చాలా మటుకు జరుగుతూ ఉంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేసుకుంటూ ఉండాలి. అలాగే ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఏంటి అంటే గనక మానసికమైనటువంటి ఇబ్బందులు, అదే రకంగా వాహన ప్రమాదాలు జరిగేటటువంటి సూచనలు కూడా చాలా మట్టుకు కనిపిస్తాయి. ఈ మాసంలో వాహనాలు నడిపించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. వీలైనంత వరకు హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకు అంటే కనుక హెల్త్ పరంగా చూసుకున్నట్టయితే హాస్పిటల్స్కే ఎక్కువగా వెళ్ళేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళకు ఈ మాసంలో కాస్త గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు. అలాగే గురుగారు, ఎవరైతే పెట్టుబడులు పెడదామో, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటారు కదా, చేయొచ్చు అంటారా ఈ మాసంలో వీరు? తప్పకుండా ఈ మాసంలో కనుక చేస్తే కొంతవరకు బెటరే అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏం చేసినా, అంటే పెట్టుబడుల విషయం కాబట్టి కాస్త ఆలోచించి చేసుకుంటూ ఉండాలి. కర్కాటక రాశి వారు మాత్రము ఈ పెట్టుబడులు పెట్టి పేరు, అంటే ఏదైనా పేరు సజెస్ట్ చేస్తే కనుక వాళ్ళ కుటుంబ సభ్యుల్లో మంచి పేరుని ఎంచుకొని వాళ్ళ పేరు మీద పెట్టుబడులు పెడితే బాగుండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళ పేరు, కర్కాటక రాశి వాళ్ళ పేరు మీద ఈ మాసంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం లేదు. డబ్బు అనేది ఉంటే కనుక మీరు ఇంటి యజమాని కానివ్వండి, మీ భార్య కానివ్వండి, పిల్లలు కానివ్వండి, వాళ్ళ పేరు మీద పెట్టుబడులు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అంటే వ్యాపారాలు అయినా సరే వాళ్ళ పేరు మీద వ్యాపారాలు ప్రారంభం చేసేటటువంటి ప్రయత్నం చేయండి. కర్కాటక రాశి కాకుండా మిగతా ఏ రాశి వారికైనా ఈ వ్యాపారం చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా. వీళ్ళకి ఏ రంగంలో బాగుంటుందంటారు వ్యాపారాల విషయానికి వస్తే? ముఖ్యంగా వ్యాపారంలో కనుక కర్కాటక రాశి వారు ఇప్పుడు ఏదైనా వ్యాపారం చేయాలి అని అంటే కనుక పాల ఉత్పత్తి కేంద్రాలు పనికి వస్తూ ఉంటాయి, డైరీ ఫార్మ్స్ పనికి వస్తూ ఉంటాయి, మెడికల్ ఫీల్డ్ కలిసి వస్తూ ఉంటుంది, అలాగే వీళ్ళకు ఫార్మా బిజినెస్ కూడా కలిసి వస్తూ ఉంటుంది. ఇలాంటి ఏ రంగంలోనైనా సరే వీళ్ళు రాణించగలుగుతారమ్మా. అలాగే గురుగారు, ఈ మాసంలో వీరికి ఒక హెచ్చరిక అంటే ఏం చెప్తారండి? ముఖ్యంగా వీళ్ళు హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరమైనటువంటి విషయంలో చాలా జాగ్రత్త, ఎందుకంటే ఈ రెండు చాలా ఇంపార్టెంట్ వీళ్ళకు. ఇప్పుడు ఆర్థిక పరంగా మీరు ఎంతవరకు మీరు సంపాదించుకొని దాచుకుంటారో అది భవిష్యత్తుకు మీకు అంత ఉపయోగపడుతుంది. ఇప్పుడు గనక మీరు రాంగ్ స్టెప్ వేసారా, ఈ రాంగ్ స్టెప్ ఇప్పుడు వేసినట్టు ఈ మాసంలో వేసిన రాంగ్ స్టెప్ మీకు దాదాపుగా 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు మిమ్మల్ని ఏం చేసినా కూడా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉండవు. కాబట్టి ఇప్పుడు చాలా డెసిషన్స్ అనేటువంటి చాలా ఆలోచించి జాగ్రత్తగా తీసుకోవాలమ్మా. మరి వీరికి ప్రథమార్థం బాగుంటుందంటారా, అమావాస్య తర్వాత ద్వితీయార్థం శ్రావణ మాసంలో? ముఖ్యంగా వీళ్ళకు ప్రథమార్థం బాగుంటుంది, ద్వితీయార్థం కాస్త గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు అమ్మా. గురుగారు, మరి మొత్తం మీద ఈ మాసంలో ఏ దైవనామస్మరణ చేస్తే బాగుంటుందంటారు? ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి విషయంలో కనుక చూసుకుంటే ఈ యొక్క కర్కాటక రాశి వారు అమ్మవారి యొక్క ఆరాధన కానీ, సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన కానీ చేసుకుంటే అన్ని రకాలుగా కలిసి వస్తుంది. అందులోనూ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేసుకుంటే కుక్కి సుబ్రహ్మణ్య స్వామికి వెళ్ళేసారండి. ఆ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఆశ్లేష బలి అని చెప్పి చేస్తుంటారు. ముఖ్యంగా ఆశ్లేష బలిని చేయించుకోండి. ఎందుకంటే కర్కాటక రాశిలో పుట్టిన ప్రతి ఒక్క జాతకులు ఆశ్లేష నక్షత్రంలో పుడతారు. ఆశ్లేష నక్షత్రమై ఉండి కర్కాటక రాశి అయి ఉంటే కనుక మీరు ఆశ్లేష బలి చేయించుకోండి. ఎందుకంటే ఆశ్లేష బలి చేయించుకుంటే మీ జీవితంలో, ముఖ్యంగా కర్కాటక రాశిలో పుట్టిన జాతకులకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి.
వీళ్ళకు దాదాపుగా ఒకటికి మించి పెళ్లిళ్ళు అవుతాయి. అంటే ఒక వివాహం డైవర్స్ అయిపోయి లేదా ఇంకో వివాహం జరుగుతుంది, లేదా ఒక భార్య వియోగం కానీ భర్త వియోగం కానీ జరిగి రెండో పెళ్లి చేసుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి వైవాహిక జీవితంలో కానీ డబ్బు విషయంలో కానీ వీళ్ళకి ఎప్పటికప్పుడు డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి వీలైతే మీది ఆశ్లేష నక్షత్రమై కర్కాటక రాశి అయి ఉంటే ఆశ్లేష బలిని తప్పకుండా చేయించుకుంటే కొంతవరకు వీళ్ళకు ఉపశమనం కలుగుతుంది. సహజంగా వీరి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు గురుగారు? ముఖ్యంగా లక్షణాలు కనుక చూసుకున్నట్టయితే గనక వీళ్ళు సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినప్పటికీ కూడా వీళ్ళు ఏదైనా కూడా మొహమాటానికి పోయి ఏది కూడా తమ మనసులో బయటకు చెప్పుకోలేనటువంటి సిచ్యువేషన్ లో ఉంటూ ఉంటారు. అలాగే భయస్థులు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కర్కాటక రాశిలో పుట్టినటువంటి జాతకులు ఎలా ఉంటారు అని అంటే గనక వీళ్ళ లోకంలో వీళ్ళే ఉంటారు. వీళ్ళు బయట ప్రపంచంలో అంటే మామూలుగా ఒక అకేషన్ జరిగింది, ఒక 10 మంది ఉంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ కర్కాటక రాశి వాళ్ళు ఏంటంటే సైలెంట్ గా ఉంటారు. ఏదో ఉన్నాము అంటే ఉన్నామంటారు, చెవులతో వింటారు తప్ప నోరు తెచ్చి మాట్లాడడం కానీ అందరితో మింగిల్ అవ్వడం కానీ వీళ్ళకి అంత ఉండదు. అంటే ర్యాప్ చాలా తక్కువగా ఉంటుంది 10 మందితో కానీ ఇంకా ఎవరితో కానీ. వీళ్ళకు సాన్నిహితులు కానీ లేదంటే ఫ్రెండ్స్ కానీ చాలా తక్కువగా ఉండేటటువంటి రాశుల్లో కర్కాటక రాశి వారు ఒకరు అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకు ఒక బౌండరీస్ ఉంటాయి, ఆ బౌండరీ దాటి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఈ కర్కాటక రాశి వారు ఉంటారు. కాబట్టి కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో కాస్త అంటే ఫ్రెండ్లీగా ఉండేటువంటి నేచర్ని ఏర్పరచుకోవాలి. ముఖ్యంగా దేంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యేటువంటి పరిస్థితిని ఏర్పరచుకోవాలి. అలాగే ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి తత్వాన్ని అలవాటు చేసుకుంటే వీళ్ళ జీవితంలో కొంతవరకు హ్యాపీగా ఉండేటటువంటి అవకాశం ఉంటుందమ్మా. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? ముఖ్యంగా విద్యార్థులకు గనక చూసుకున్నట్టయితే విద్యార్థులకు బాగానే ఉంటుంది. పెద్ద చెప్పుకోదగ్గటువంటి ఇబ్బందులు అయితే ఏమీ లేవు. విద్యార్థులు ఏంటంటే మధ్యస్థ స్థానంలో ఉంటుంది. అంత హై అని చెప్పుకోలేం, అంత లో అని చెప్పుకోలేం, మీడియం పొజిషన్ లో ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందంటారు? ముఖ్యంగా ఉద్యోగ రంగంలో గనక చూసుకున్నట్టయితే ఈ మాసంలో కాస్త ఇబ్బంది అనే చెప్పుకోవచ్చు. అంటే ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవడమే కష్టతరంగా మారిపోతూ ఉంటుంది. అలాగే పై అధికారుల యొక్క ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. చేయవలసిన పనిలో ఏకాగ్రత తగ్గిపోతూ ఉంటుంది. అధికారుల దగ్గర నుంచి మాటలు పడేటటువంటి పొజిషన్ తెచ్చుకుంటూ ఉంటారు. ట్రాన్స్ఫర్స్ అనుకుంటారు, ఇంక్రిమెంట్స్ అనుకుంటారు. ఏది అనుకున్నది ఏది కూడా జరగనేటటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఉద్యోగస్తులు ఎక్కువగా ఉంటారు. అది ప్రైవేట్ రంగంలోనైనా సరే గవర్నమెంట్ రంగంలోనైనా సరే. గవర్నమెంట్ రంగంలో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి ఏంటి అని అంటే కనుక ప్రమోషన్స్ వస్తుంది అని అనుకుంటారు, ట్రాన్స్ఫర్ జరుగుతుంది అనుకుంటారు. ఏది కూడా జరగకుండా మధ్యలోనే ఆగిపోయేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు ఉంటాయమ్మా. వివాహ యోగం ఉందంటారా వీరికి? తప్పకుండా కర్కాటక రాశి వారికి వివాహ యోగం అనేటటువంటి తప్పకుండా ఉంటుంది. జన్మస్థానంలో గురువు ఉన్నప్పటికీ కూడా రవితో కలిసి ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా ఏంటి అని అంటే కనుక వివాహం ప్రయత్నపూర్వకంగా చేస్తే అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. లేదు అని అంటే కనుక కాస్త ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మనం మానవ ప్రయత్నంగా చేస్తే ఏదో ఒకటి అంటే 10 చూస్తే కనుక అందులో ఒక 2 అయినా నచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అది కూడా పోస్ట్ పోన్ అయ్యేటటువంటి అవకాశాలు ఆలోచించి చెప్తాము. లేదు అని అంటే ఏదో ఒక కట్నకానుకల విషయాల్లో ఏదో ఒక విషయంలో అది వెనక్కి వెళ్ళిపోయేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటుంటాయి. సంతాన యోగం ఉందంటారా గురుగారు? సంతాన యోగం కూడా కాస్త ఆలస్యం జరిగేటటువంటి పరిస్థితుల్లో ఏర్పడుతూ ఉంటాయి. బికాజ్ ఏంటంటే గురువు రవితో కలిసి ఉన్నప్పుడు గురువు హస్తంగతుడు అయ్యి ఉంటాడు అని అంటారు. అంటే ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ మాసంలో కనుక సంతానం అయితే మిస్క్యారీ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఈ మాసంలో కనుక సంతానం అయ్యేటటువంటి అవకాశాలు కూడా అంత తక్కువగానే ఉన్నాయి తప్ప చెప్పుకోదగ్గటువంటి అంశాలు అయితే కనిపించట్లేదు. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఈ మాసంలో? ముఖ్యంగా కుటుంబం పట్ల కాస్త జాగ్రత్తగానే ఉండాలి. కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు గొడవలు ఎదురవుతూనే ఉంటాయి. అనుమానాలతో వీళ్ళ యొక్క పరిస్థితిని వీళ్ళే దూరం చేసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. డబ్బు కొరత ఏర్పడుతూ ఉంటుంది. పిల్లల యొక్క బరువు బాధ్యతలు ఎక్కువైపోతూ ఉంటాయి. కుటుంబ బాధ్యత ఎక్కువైపోవడం వల్ల మానసికంగా చాలా ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయమ్మా. మరి రైతులకు ఎలా ఉంటుందంటారు? రైతులకు బాగానే ఉంటుంది. మరి రైతులకు పెద్ద చెప్పుకోదగ్గటువంటివి ఏమీ ఉండవు. వాళ్ళకి ఏంటి అంటే కనుక నాట్లు వేసామా, పంట పండిందా, ఇంటికి వచ్చిందా అనేది మాత్రమే ఆలోచిస్తుంటారు. కాకపోతే ఈసారి వర్షాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి పంట చూసి వేసుకోండి. అలాగే సలహా సూచనలు తీసుకొని వేసుకోండి. అలాగే ఈ మాసంలో కరువు కాటకాలు కూడా ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించుకుంటే బాగుంటుంది. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాన్.